ఏ పేపర్ లో చేత పట్టుకుని కూర్చున్నావు? ఇవా ఏ ఈఎంఐ క్లియర్ చేసినా యూనివర్సిటీ వచ్చింది బ్యాంక్ వెళ్ళి. బ్యాంక్ నుంచి వచ్చినాయా? అలా దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలంట. రిజిస్ట్రేషన్ పేపర్లా అయితేనే బైక్ మొత్తం మన పేరు మీద వస్తుందని చెప్పారు. అవునా? ఇవి తీసుకొని రిజిస్ట్రేషన్ చేపిద్దామని పోతే మరి ఇంకేంద్రా చెప్పి ఏమన్నారో తెలుసా? 2,000 రూపాయలు తీసుకోరమ్మన్నారు. మరి ఏం చేస్తావు? తప్పదు. అరే నాయన ఆల్రెడీ రిజిస్ట్రేషన్కి 4,000 ఇచ్చిన, ఇంకోసారి 2,000 అంటే 6,000 రిజిస్ట్రేషన్కి అవుతున్నాయి. ఒకసారి నువ్వు కొత్త పడ్డావంటే మొత్తం కిందకి ఎందులోనే అవుతుంది తెలుసు కదా. చెప్తున్నా కదా, ఈఎంఐలో మాత్రం బైక్ తీసుకునే ఆలోచన ఏమైనా ఉంటే ఫస్ట్ ఆలోచన చంపేయండి. ఇక చేసేది ఏం లేదు, నువ్వు చెప్పిపో. లేకపోతే ఈఎంఐలకి వెళ్ళి బయటికి అస్సలు వండలేరు మామ, నిజంగా చెప్తున్నా. కనీసం వాళ్ళకైనా చెప్పు, నీ దగ్గర వాళ్ళు కూడా మోసపోకుండా ఉంటారు. ఈఎంఐ నుంచి బయట పడాలంటే దూల తీరిపోతుంది మామ, నిజంగా ఆల్రెడీ అనుభవిస్తున్నా, అందుకే చెప్తున్నా. ఎందుకు ఈఎంఐ పెట్టుకుంటారో, ఎందుకు బాధపడతారో అర్థం కాదు. ఈ వీడియోకి మన ఐడి కింద ఒక ఫుల్ వీడియో లింక్ అయితే ఉంటుంది, ఒక్కసారి మీరు క్లిక్ చేసిరనుకో మీకు మొత్తం డీటెయిల్ గా అయితే అర్థమైపోతుంది ఆ వీడియో చూసిన తర్వాత.